ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమైన ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వక వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రాత్రంతా కాపాడి దేవుడు మంచి నిద్ర మనకు అనుగ్రహించినందుకై స్తోత్రం చెల్లిద్దామండి అందరం. స్తోత్రం అయ్యా, స్తోత్రం 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 అందరం చెప్దామండి. స్తోత్రం అయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీవున్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీవున్నంత వరకు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలబెడుతున్న ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. అలాగే ఈరోజు ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి సంవత్సరం అంతా కూడా కృపించి నడిపించును గాక. ఈరోజు మరి జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలు బట్టి, ఆయా మీటింగ్లు, సెమినార్లు, సభలను బట్టి ప్రతి ప్రార్థన కోరికలు యేసయ్యకు మహిమకరంగా జరుగును గాక. దైవ సేవకులను బట్టి సేవకులకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరిచి వాడుకున్నట్లుగా, మరి వారికి ఇచ్చిన సంఘ బిడ్డలు బట్టి, సహవాసం బట్టి, అలాగే క్రైస్తవ సమాజం అంతని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయను గాక. గర్భఫలం లేక నింద అందిస్తున్నటువంటి బిడ్డలను ప్రతి నిందలు కొట్టివేసి మంచి గర్భఫలాలతో దేవుడు ఆస్వాదించును గాక. పెళ్లిళ్ళు కాని బిడ్డలు కూడా అలాగే వారి హృదయవాంఛ తీర్చబడును గాక. గృహ లేని బిడ్డలకు, అప్పు సమస్యలు ఉన్న వారిని, అలాగే ఉద్యోగం లేక ప్రమోషన్ కూడా ఎదురు చూస్తున్న వారు, మరి దూర దేశాల అబ్రాలు వెళ్ళి చదువుకోవాలని ఆశపడుతున్న బిడ్డలు, ఇంకా నానా మరి ఆలోచన కలిగి కోరికలు కలిగి ఉన్నటువంటి బిడ్డల హృదయ వాంఛలన్నీ కూడా దేవుడు తీర్చునుగాక. ఆమె వాటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన దేశాన్ని బట్టి దేవుడు మనకిచ్చినటువంటి నాయకులను బట్టి, ప్రజలందరిని బట్టి, మరి నాయకులకు దేవుడు మంచి జ్ఞానమును ఇచ్చేలాగున్నా ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి, సహకరించిన బిడ్డలను బట్టి, మరి మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, అలాగే ఇతర ప్రాంతాలు కూడా మరి దేవుడు పరిచయ నిమిత్తం ద్వారాలు తెరిచినట్లుగా, పరిచయ అవసరతలన్నీ కూడా తీర్చబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి డైలీ బ్రెడ్ ద్వారా వస్తున్నటువంటి వాక్యాలు ప్రతిరోజు వింటూ బలపడుతున్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు కనుక ఇంకెవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మాత్రమే ఈ పరిచర్యకు మీరు సహకరించగలరు. సరే అండి, మంచిది. మరి దినానికి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం చదువుతానండి. 31:13. వారి దుఃఖమునకు ప్రతిగా
సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? ఆదరించే దేవుడు. ఒక చిన్న బిడ్డ ఏడుస్తా ఉందండి, చంటి బిడ్డ గుక్క పెట్టి ఏడుస్తా ఉంది, చాలాసేపు నుండి ఏడుస్తా ఉంది. తల్లి పనిలో పడి మరి వినలేకపోయిందండి. అయితే ఎప్పుడైతే తను చెవులు పడిందో బిడ్డ ఏడవడము, ఆ తల్లి పని వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి మరి ఆ బిడ్డను ఎత్తుకోగానే మరి ఆ చంటి బిడ్డ ఏడుపు మానేసి నవ్వడం మొదలు పెట్టిందండి. చూడండి, అప్పటి వరకు ఏడుస్తా ఉన్నటువంటి బిడ్డ తల్లి ఒడిలోకి రాగానే మరి నవ్వడం మొదలు పెట్టింది. అంటే ఆ బిడ్డకి తల్లి ఒడిలోనే ఆదరణ కలుగుతుంది. అలాగే మరి నిన్ను నన్ను సృజించినటువంటి సృష్టికర్త అయిన మన ప్రభువు మనల్ని ఆదరించువాడు. హల్లెలూయా. యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. యెరూషలేము అనగా మరి దేవుని మందిరము. మరి దేవుని మందిరములో దేవుడు వారిని ఆదరిస్తాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే దావీదు అంటాడండి, సాయంకాలపు ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినను ఉదయం నాకు సంతోషము కలుగును. చూడండి, కొంచెం సమయమే కన్నీరు, కొంచెం సమయమే బాధలు, కొంచెం సమయమే కష్టాలు కలకాలం ఉండవండి, కొన్ని రోజులే ఉంటాయి. అయితే ఆ కొన్ని రోజులు మరి కన్నీరు ఉన్నప్పటికీ మరి దేవుడు కన్నీటన్నిటిని తొలగించి ప్రతి కన్నీటిని మరి తొలగించి ఆనందమును దేవుడు దయచేస్తాడు. మీ తలల మీద నిత్య ఆనందం ఉండునని ప్రభు వాగ్దానం చేస్తాడండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని ఆదరించేవాడు. అయితే ఆయన ఆదరణ మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఇందాక చెప్పాను కదండి, యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. యెషయా 66:14 మనం రాయబడినట్లుగా ఆయన సన్నిధిలో మనకు ఆదరణ కలుగుతుంది. ఆయన సన్నిధికి రావాలి. ఎప్పుడైనా కానీ మీకు దుఃఖం కలిగినప్పుడు మనుషుల వైపు వెళ్ళి, మనుషుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇది సంభవించింది, నా బాధ ఇది అని మనుషులు చెప్పుకుంటే లాభం ఏమి లేదు. కానీ దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు మరి ఆయన వాక్యం ద్వారా మనల్ని ఆదరించే దేవుడు, దుఃఖం తొలగించి ఆదరించే దేవుడు అండి. మరి సమస్యలు బట్టి మరి ఉదయకాల సమయంలో ప్రియులారా మీరు దుఃఖపడుతున్నారు. బిడ్డల విషయంలోనా, ఆర్థిక సమస్యల విషయంలోనా, లేదా అనారోగ్య సమస్యలు ఉండి దుఃఖపడుతున్నారా? మరి ఏ సమస్యలలో మీరు ఉండి దుఃఖపడుతున్నారు నాకు తెలియదు. కానీ మరి మన దేవుడు ఆదరించే దేవుడు. హల్లెలూయా. మరి ఆయన సన్నిధిలో ఆదరణ కలుగుతుంది. కాబట్టి ఆయన సన్నిధికి రండి, మందిరానికి రండి. మరి ఈరోజు శనివారం సాయంకాలం సిద్ధపాటు కూడక, అలాగే పరిశుద్ధాత్మ మరి కనిపెట్టు విజ్ఞాపన ప్రార్థన ఉందండి. అందరూ మందిరంలో కలుసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలోనే మనకు ఆదరణ. ఉదయకాలం ఆదివారం ఆరాధన ఉదయం 9 గంటలకు నండి, సమయం గుర్తుపెట్టుకునండి. మరి మీ యొక్క ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకునండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. అలాగే మీ దుఃఖం అంతటిని తొలగించి ప్రభు ఆదరించునుగాక. ఆమె చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడ, మీకు వందనాలయ్యా. మీ దుఃఖమును తొలగించి నేను మిమ్మల్ని ఆదరిస్తానని ఉదయకాల సమయంలో ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు ప్రభువా. అవును నాయన ప్రభువా, మా ఆదరణ నీవే, మమ్మల్ని ఆదరించేవాడవు నీవే ప్రభువా. నీ సన్నిధిలోనే మాకు ఆదరణ, సంతోషము కలుగుతుంది. కాబట్టి నీ సన్నిధిని మేము విడవకూడదు ప్రభువా. ప్రతినిత్యం నీ సన్నిధిలో కాచుకున్న కృప మాకు దయచేయము. ఉదయకాల సమయంలో ప్రియులు మరి ఏటి విషయంలో అయితే దుఃఖపడుతున్నారు నాయన, ప్రతి దుఃఖమును నాట్యముగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దినమంతా నీ కృపా క్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదములు. త్రియేక దేవుని కృపా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం మీకును పరిశుద్ధులందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్.